సిటీలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. శివారు ప్రాంతాల్లోని షీప్ ఫార్మ్స్లో గొర్రెల్ని దొంగతనం చేస్తున్న 2 మైనర్లు సహా 4గురిని అరెస్టు చేశారు. విలువైన వాహనాల్ని కూడా దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 11 బైకులు, ఒక ఇన్నోవా కారు స్వాధీనం చేసుకున్నారు. సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల్ని పట్టుకున్నామన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. కూకట్పల్లి కూడా నవంబర్ 2014లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. సో అదే నెక్స్ట్ మంత్లో డిసెంబర్ 2018లో కామాటిపురాలో వాళ్ళు అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అయ్యి అక్కడ మొత్తము 2 అరెస్ట్ అయినారు. మెయిన్లీ మొహమ్మద్ అఖిల్ ఖాన్ అలియాస్ ఆమీర్ అనేవాడు, ప్లస్ ఇంకోటి వాడు జూనైల్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా ఒక మైనర్ అబ్బాయి అరెస్ట్ కావడం జరిగింది. 52 గొర్రెల్ని వాళ్ళు దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కొన్ని చోట్ల బయట వచ్చి కూడా ఈ డబుల్ సర్పుల్ అని చెప్పి 6 రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ని, ఒక హోండా షైన్ వెహికల్ని, 2 హోండా ప్యాషన్ ప్లస్ వెహికల్, స్ప్లెండర్ వెహికల్, హోండా యాక్టివ్ వెహికల్ అండ్ యాక్టివా, సో మొత్తం 11 వెహికల్స్ని రికవర్ చేయడం జరిగింది. మొత్తం 10 పోలీస్ స్టేషన్స్కి చెందిన వెహికల్స్ ఇవి. మన హైదరాబాద్కు 6 పోలీస్ స్టేషన్ చెందిన వెహికల్స్, 6 కేసెస్ అరెస్ట్ ఉన్నాం. సైబరాబాద్లో 3 పోలీస్ స్టేషన్ బట్ 4 ఆఫెన్స్ ఉన్నాం. ఒకటే దగ్గర 2 రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ని దొంగతనం చేశారు. 2-3 మంత్స్ నుంచి ఎట్లా ఈ గొర్రెల యొక్క మిస్టరీని ఎట్లా దొంగతనం అది చేసిన దానికి ఇదంతా ఎఫర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను పేరు